అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ను తెరిచి జేహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఫన్వర్ హాల్లో కౌంటింగ్ మొదలుపెట్టనున్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన 2 గంటల్లో ఫలితం తేలనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా పోలైన ఓట్లలో సగానికి 1 ఓటు ఎక్కువగా వస్తే ఆ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. అంటే 88లో 45 ఓట్లు వస్తే మెజారిటీ మార్క్ చేరుకోవచ్చు. అయితే ఎంఐఎం పార్టీకి సింగిల్గానే 50 మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ అయితే మద్దతు ఇచ్చింది. ఈ లెక్కను చూస్తే ఎంఐఎం పార్టీ గెలుపు లాంఛనమే అన్నట్లుగా కనిపిస్తుంది. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకులు సురేంద్ర మోహన్ పరిశీలించారు. జేహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని రిటైనింగ్ అధికారి అనురాగ్ జయంతితో కలిసి ఆయన సందర్శించారు. బ్యాలెట్ బాక్సుల భద్రత, వీడియో రికార్డింగ్, సెక్యూరిటీ వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపుకు ప్రత్యేకంగా కౌంటింగ్ టేబుల్స్, సీసీ కెమెరాలు, పోలింగ్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారులు వివరించారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆర్ఓ తెలిపారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఎన్నికల బరిలో ఎంఐఎం పార్టీ నుంచి మీర్జా రియల్ ఉల్ హసీన్, బీజేపీ నుంచి గౌతమ్ రావు పోటీలో ఉన్నారు. బుధవారం పోలింగ్ ప్రక్రియ జరిగింది. జేహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన 2 పోలింగ్ కేంద్రాల్లో 112 మంది ఓటర్లలో 88 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 31 మంది ఎక్స్ అఫిషియో మెంబర్లలో 22 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 81 మంది కార్పొరేటర్లలో 65 మంది ఓటు వేశారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఇవాళ ఉదయం 8 గంటలకు అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ను తెరిచి జేహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఫన్వర్ హాల్లో కౌంటింగ్ మొదలుపెట్టనున్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన 2 గంటల్లో ఫలితం తేలనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా పోలైన ఓట్లలో సగానికి 1 ఓటు ఎక్కువగా వస్తే ఆ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. అంటే 88లో 45 ఓట్లు వస్తే మెజారిటీ మార్క్ చేరుకోవచ్చు.